హలో అండి, ఈరోజు పాపడి చాట్ చేస్తున్నాను. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ బఠానీల బఠానీలు ఉంటాయి కదా, దాన్ని బాగా నానబెట్టి రాత్రంతా ఒక 5-6 విజిల్లకు ఉడకపెట్టుకున్నానండి. ఇలా బాయిల్ అయిపోవాలి. చూడండి, ఇలా ఇది వచ్చింది పాపడి అనమాట. వేయించుకొని పెట్టుకున్నాను. ఇది పాపడి ఆయిల్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, క్రాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక నిమ్మరసము, ఒక పెరుగు, కొత్తిమీర, పెరుగు అనమాట. ఇది జీలకర్ర పొడి, ఖట్టి మిర్చి చట్నీ, గ్రీన్ చట్నీ, తర్వాత చాట్ మసాలా, కారము, మిరియాల పొడి అనమాట. ఇవన్నీ చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కలపడమే అనమాట. ముందుగా బఠానీలను బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలను వేసుకోవాలండి. చట్పటా చాటు బఠానీలది ఇలా వేసేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఉల్లిపాయ తరుగు కూడా వేసుకున్నాను అనమాట. ఫస్ట్ కారము ఒక స్పూను చాలండి, ఎక్కువ వద్దు. అనిపోగా ఒక కారము, తర్వాత మిరియాల పొడి అనమాట. తర్వాత వచ్చింది ఆలు, మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు అండి. ఈ ఒకదాని తర్వాత ఇవన్నీ చేసి రెడీ పెట్టుకున్నామంటే ఒకదాని తర్వాత ఒకటి మనము వేసుకుంటూ పరుచుకుంటూ పోవాల్సిందే అనమాట. ఆల్రెడీ ఉప్పు వేసేసాను, ఇందులో ఉప్పు వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి, ఎందుకంటే కింద మొత్తం బఠానీలకు సరిపోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేసుకోవాలి. ఈ వేసేలు ఉల్లిపాయలు తిన్నా కూడా మంచిది. కొత్తిమీర అండి, తర్వాత చాట్ మసాలా, చూడండి చాట్ మసాలా, తగినంత చాట్ మసాలా 3 స్పూన్స్ చాలండి. తర్వాత నిమ్మరసము పిండేసిన ఒక నిమ్మపండు అండి పిండేసి, ఎందుకంటే మొత్తము పట్టాలి కాబట్టి. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. చూడండి, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి అంతా మంచి డైజెషన్ ఇదే కాబట్టి చక్కగా ఉంటుందండి. తర్వాత గ్రీన్ చట్నీ అండి. తర్వాత ఖట్టి మిర్చి చట్నీ అంటారు కదా, ఇది బెల్లము, ఖర్జూరము, చింతపండు ఇదంతా వేసి చట్నీ అండి. ఇది వేసేసాను. తర్వాత పెరుగు బాగా కలుపుకొని చూడండి, పెరుగు సరిపడా పెరుగు మనంత కాలంటే వేసుకోవచ్చు. పెరుగు తర్వాత ఇది పాపడి అండి, చివరిలో పాపడి వేసుకోవాలి. చూడండి, ఇది చట్పట తీయగా కారంగా
పుల్లగా చక్కటి దీంట్లో బఠానీల చాటు చాలా బాగుంటుందండి. ఇది చాటు నా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇది మనము సర్వ్ చేసేటప్పుడు ఇక్కడ కింద నుంచి మనం ఇట్లా చేసినప్పుడు ఇట్లా కింద నుంచే కప్పుల్లోకి సర్వ్ చేయాలండి. ఇలా మనము పెరుగు అన్ని మసాలాలు ఒక్కసారి వచ్చేట్టు కలుపుకొని కింద నుంచి ఒక్కసారి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు ఒకసారి చేసి చూడండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇంతవరకు చూసినందుకు మీకు బాగుంది అనిపిస్తే ఇతరులకి షేర్ చేయండి. ఈ రంజాన్ నెలలో ఇఫ్తార్ టైంలో కూడా చేశాను, కాస్త సింపుల్గా చేశాను. ఇప్పుడు పూర్తి ప్రొసీజర్తో చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.